హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కాలీఫ్లవర్తో గోబీ చేద్దాం. పదండి. దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాము. ఈ సైజుగా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఇలాగే కట్ చేసుకోవాలి. చూడండి, మేము అన్ని ముక్కలు ముక్కలుగా తీసుకున్నాము. ఇప్పుడు వీటిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అన్నీ ఇలా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో కార్న్ పౌడర్ తీసుకున్నాము. ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గోళంలో నూనె తీసుకున్నాము. నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, వేగనివ్వాలి. ఇలా వేసుకోవాలి ఆయిల్లోకి. ఇలాగే మొత్తం వేయించుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఈ కలర్ వచ్చానే చూడండి, కలర్ వచ్చాయి, సరిపోతాయి. ఇప్పుడు బాగా వేగాయి. వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో అయితే లోపల కూడా బాగా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో అయితే పైన కాలుతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. చూడండి, అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి గ్యాస్ మీద ఒక గోళం పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాము. అలాగే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి తీసుకున్నాం. హాఫ్ స్పూన్ వేస్తున్నామండి ధనియాల పొడి. అలాగే గరం మసాలా, ఉప్పు, కారం, వీటిని బాగా కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అన్నీ బాగా కలుపుతున్నాం. ఎసురు కాగిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఎసురు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ముక్కలను ఇందులో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేద్దాం. వీటిని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, గోబీ తయారయ్యింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో తీసుకున్నాం. ఇంతేనండి, గుమ్మగుమ్మలాడే గోబీ తయారైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.